నాకుంటా మేలు వర్ణించలోను వివరించలోను యేసయ్యా నిమ్మ నాకుంటా మేలు వర్ణించలోను వివరించలోను యేసయ్యా నిమ్మ నాకుంటా మేలు చీకటాసి మత్తన నిన్నెలుగు నిత్తిని నిమ్మ ఆకర బొట్టు వరకు నెత్తురిత్తిని నిమ్మ చీకటాసి మత్త నాకు వెలుగు నిత్తిని ఆకర బొట్టు వరకు బెల్లవని సావాలే రుణం బెల్లా తీర్చవల్లి బెల్లవని సావాలే రుణం బెల్లా తీర్చవల్లి యేసయ్యా నిమ్మ నాకుంటా మేలు యేసయ్యా నిమ్మ నాకుంటా మేలు యేసయ్యా నిమ్మ నాకుంటా మేలు యేసయ్యా నిమ్మ నాకుంటా మేలు వర్ణించలోను వివరించలోను యేసయ్యా నిమ్మ నాకుంటా మేలు వర్ణించలోను వివరించలోను యేసయ్యా నిమ్మ నాకుంటా మేలు. ఓకే, థ్యాంక్ యూ. తప్పుడు వాక్యం చెప్తారు ఇప్పుడు. నిజంగా యూత్ క్యాంప్ లో దేవుడు చేసిన కార్యాన్ని ఒకసారి తలంచుకుంటే భారభరితమైన హృదయములతో సంతోషభరితులమై సియోనుకు తిరిగి వచ్చినప్పుడు మన నోటి నిండా నవ్వుండేమో మనము కలగన్న వారి వల్ల ఉంటుంది. నిజంగా 126 కీర్తన అది మన జీవితాల్లో మొదటి పాట మనం పాడుతున్నాం కదా, అది నిజమని మనం సాక్ష్యం ఇవ్వగలం. 126 కీర్తన మొదటి 2 వచనాలు, మొదటి 3 వచనాలు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. 126 కీర్తన 2 వచనం. మనము కలగన్న వారి వలె ఉంటుంది, మన నోటి నిండా మన నాలుక ఆనందగాంతో నిండి ఉండేది. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యము చేసిందని అన్ని జనులు చెప్పుకుంది. యెహోవా మన కొరకు గొప్ప కార్యము చేస్తున్నాడు, మనము సంతోషభరితులమైంది. ఇంకొక మాట చదువుకుంటాం. ఎఫెసీ పత్రిక